హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అరటి దొన్నులో వరటిపిండితో దీపకుందులు చేసుకొని అందులో ఉసిరికాయ పెట్టి ఆవు నెత్తితో వత్తులు పెట్టి వెలిగిస్తే మహాపుణ్యం అనేసి మన పెద్దలు అంటారు కదండి. అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోల ద్వారా చూపిస్తాను. అలానే ఆ రోజు కార్తీక పౌర్ణమి నాడు గుడిలోకి వెళ్ళి 365 వత్తులు వరపిండి కుందులో పెట్టి వెలిగించామండి. అది కూడా నేను చూపిస్తాను. అక్కడ ఉన్న అలంకరణ కూడా నేను ఈ వీడియోలో స్పష్టంగా చూపిస్తానండి. ఆ రోజు నేను నైవేద్యానికి పరమాన్నం చేశానండి. ఈ పరమాన్నం ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళి 365 వత్తులు వెలిగించుకున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్న డెకరేషన్ గుడిలో చేసిన డెకరేషన్ అండి. పువ్వులతో శివలింగానికి డెకరేషన్ చేశారు. మధ్య మధ్యలో స్టార్స్ పెట్టారండి. ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలతో అరేంజ్ చేశారండి. రైట్ సైడ్ ఉన్నది సూర్యుడు, లెఫ్ట్ సైడ్ ఉన్నది చందమామ. థర్మకాల్తో శివలింగానికి ప్లేస్ చేశారండి. అలానే ధ్వజస్తంభానికి కూడా అలంకరించారండి. లెఫ్ట్ సైడ్ అఖండ జ్యోతి వెలిగించారండి. ఇప్పుడు అరటి దొన్నిలో దీపకుందుల ప్రిపరేషన్ అండి. వరపిండితో దీపకుందులు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అరటి దొన్నిలో దీపకుందులు ప్లేస్ చేసి దాని మీద ఉసిరికాయ ప్లేస్ చేసేసి దాని మీద పూబత్తులతో ఆవు నేతితో డిప్ చేసి వెలిగించాలి. వరపిండితో కుందులు ప్రిపేర్ అయిన తర్వాత అరటి దొన్నికి, దీపకుందులకి మరియు ఉసిరికాయకి పసుపు కుంకుమ పెట్టామండి. ఆ తర్వాత ఇందులో ఉసిరికాయ ప్లేస్ చేసామండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు పువ్వొత్తులు తీసుకున్నామండి. 2 పువ్వొత్తులు జాయింట్ చేసి ఆవు నేతిలో డిప్ చేసేసి దానికి ఉసిరికాయ మీద ప్లేస్ చేసామండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ కార్తీక మాసంలో నది తీరాన దీపాలు వెలిగించి దీపాలు నదిలో వదలాలి అంటారు కదండి. కుదరలేనప్పుడు ఇంట్లోనే నేను టబ్లో వాటర్ పోసి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తయారు చేసుకున్న దీపకుందులు వదిలానండి పౌర్ణమి నాడు. ఆ పూజ విధానం ఇప్పుడు చూద్దామండి.
పౌర్ణమి నాడు వెన్నెల కాంతిలో దీపాలు వదిలామండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ పేరు కేఎస్టీ వైకుంఠం. ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్కి హిట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక వీడియోతో సరికొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.